టీఎస్ సిపి గెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న కోర్సు ఏ యూనివర్సిటీస్లో ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. సో అన్న ఈ కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉంది, ఈ కోర్సు ఉస్మానియాలో ఉందా, ఈ కోర్సు కాకతీయలో ఉందా అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో నేను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది కదా, ఈ లిస్టులో మనకు ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కాలేజీల్లో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, కోర్సు ఫీజు ఎంత ఉంది కనిపిస్తుంది కదా, రెగ్యులర్ సీటా సెల్ఫ్ ఫినాన్స్ సీటా అనేది మనకి ఇక్కడ మొత్తం కూడా ఈ లిస్ట్లో మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. తెలంగాణ, ఉస్మానియా, శాతవాహన, కాకతీయ, ఇట్లా 8 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో పీడిఎఫ్ ఉంది. సో ఆ పీడిఎఫ్లో ఆ మెయిన్ క్యాంపస్ అంటే యూనివర్సిటీ కింద ఉన్న సబ్ క్యాంపస్లు, ఆ యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, వాటిల్లో అంటే మెయిన్ క్యాంపస్ నుంచి మొదలు పెడితే కిందున్న గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ వరకు వాటిల్లో ఎన్నెన్ని కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా మనకు ఈ పీడిఎఫ్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఈ పీడిఎఫ్స్ మాకు ఎక్కడ దొరుకుతాయి అని అంటే, నేను ఈ పీడిఎఫ్స్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చిన, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు యూనివర్సిటీ వైజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు లాస్ట్ నుంచి 3rd బాక్స్లో చూడండి, రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ అని ఇట్లా కనిపిస్తుంది కదా. అసలు ఈ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ అంటే ఏంటిది అని కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో నేను దీన్ని కూడా క్లారిఫై చేస్తా. మనకు యూనివర్సిటీస్లో సీట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే అవి మనకు రెగ్యులర్ సీట్ ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఉంటుంది, అండ్ అట్లాగే పేమెంట్ సీట్స్ ఉంటాయి. ఈ రెగ్యులర్ సీట్స్, సెల్ఫ్ ఫినాన్స్, పేమెంట్ సీట్స్ ఎవరెవరికి ఇస్తారు అనేది నేను ఫుల్ డీటెయిల్డ్ వీడియో చేసిన, అది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చిన. మీకు ఆ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఈ సెల్ఫ్ ఫినాన్స్, రెగ్యులర్, అసలు వేటికి స్కాలర్షిప్ వస్తుంది, వేటికి స్కాలర్షిప్ రాదు, ఏ సీట్ వస్తే మనం మొత్తం ఫీ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆ వీడియోలో ఇచ్చిన. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన. ఇప్పుడు ఈ యూనివర్సిటీ వైజ్ లింక్స్ అవి కూడా క్లిక్ చేసి చెక్ చేసుకోండి మీ కోర్స్ ఎక్కడ ఉందనేది. ఎట్ ద సేమ్ టైం ఈ సెల్ఫ్ ఫినాన్స్ రెగ్యులర్ అనేది చాలా ముఖ్యమైన విషయము, చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఇది. నేను మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఈ సెల్ఫ్ ఫినాన్స్ రెగ్యులర్ అనే విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చిన. నేను మళ్ళీ చెప్పాను ఇంకా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, మీకోసమే చెప్తున్నా. కాబట్టి లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూసేయండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సిపి గెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను. అండ్ నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే, అప్డేట్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.